పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం హ్రీంకారాసన గర్భితా నలసికాం సౌహక్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుదా ధౌతాంత్రినేత్రోజ్వలాం వందే పుస్తక పాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్రకళాం శ్రీచక్ర సంచారిణీం. ఓం శ్రీ విజయవాడ కనకదుర్గాదేవ్యై నమః. కుంభరాశి. ఈ కుంభరాశి వారికి అందరికీ కూడా ఏలినాటి శని జరుగుతుంది. ఈ ఏలినాటి శని గ్రహ ప్రభావంగా మనకి అనేకమైనటువంటి పనులన్నీ కూడా ఒత్తిడిలు ఎక్కువ పెరుగుతాయి. ఒక పని సాధించాలి అనేటటువంటి కష్టం మీరు ముందుకు వెళ్తూ ఉంటారు, కానీ కొంచెం లేట్గా అవడం, డిలే అవడము ఇలా జరుగుతూ ఉంటాయి. ఆ చేసేటటువంటి వాళ్ళు మనుషులు మంచివాళ్ళు అయినప్పటికీ కూడా తర్వాత తీరుబడిగా చేద్దామని వాళ్ళు బద్దగించడం ఇలా జరుగుతూ ఉంటాయి. అలాగే ఇళ్ళు కొన్నటువంటి వాళ్ళు మేము డబ్బులు ఇచ్చేసి ఒక 3 సంవత్సరాలు అయిందండి, 5 సంవత్సరాలు అయిందండి, ఇంకా రిజిస్ట్రేషన్ అవ్వలేదండి అనేటటువంటి వాళ్ళు కూడా ఉంటారు. ఇదంతా కూడా ఏలినాటి శని ప్రభావము. అయితే ఈ యొక్క గురు బలము అధికంగా ఉండడం వల్ల సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలగడము, విద్యార్థులందరికీ కూడా మనకి అనేకమైనటువంటి రిజల్ట్స్ రావడము అనేటటువంటివి జరుగుతాయి. విద్యార్థుల పరీక్షల్లో బ్రహ్మాండంగా చదవడం అనేటటువంటివి చేస్తారు. లేకపోతే ఈ రాశి వారికి అందరికీ కూడా మనం ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి. అలాగే ఆ ఆలోచనల్ని మనము అనుభవంలో పెట్టాలి అని తెగ ప్రయత్నాలు చేస్తుంటారు. దానికి సంబంధించినటువంటి మనుషులు, ఆ పెట్టుబడులు పెట్టేటటువంటి వ్యక్తులు మీకు ఈ వారంలో వాళ్ళందరూ కూడా తారసపడడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే హోటళ్ళ వ్యాపారము, పబ్స్, రెస్టారెంట్స్, పాల వ్యాపారాలు, లిక్విడ్స్ వ్యాపారాలు ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా జరగడం అనేటటువంటివి జరుగుతాయి. గార్మెంట్స్, ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ బిజినెస్లు కూడా బ్రహ్మాండంగా సాగడం అనేటటువంటివి జరుగుతాయి. అయితే మందుల షాపులు, ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ఉండడం జరుగుతాయి. ఫర్నిచర్ షాపులు నడుపుతున్నటువంటి వాళ్ళు కూడా, అలాగే పోలీస్ డిపార్ట్మెంటు, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా మనకి ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. ఈ కుంభరాశి వాళ్ళు భార్యాభర్తల మధ్య కాస్త విరోధము అనేటటువంటిది వస్తుంది. వీళ్ళు చేసేటటువంటి పనులు మీ భార్యలకు నచ్చకపోవడము, ఈ విధంగా ముందుకు వెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి అప్పుల బాధలతో ఉన్నటువంటి వాళ్ళు అప్పులు ఎలా తీర్చాలా అని తెగ సతమతం అవుతూ అన్ని రకాలుగా ఊర్లు వెళ్ళడము, అందరికీ తెలిసినటువంటి వాళ్ళ దగ్గర పని అడగడము, లేకపోతే ఏదో ఒకటి ఆల్టర్నేటివ్ చూసుకొని వీళ్ళకి బయటికి రావాలి అనే ప్రయత్నాలు మీరు చేస్తూ ఉంటారు. అయితే ఈ యొక్క కుంభరాశి వారికి గురువు యొక్క అనుగ్రహం కావాలి ముఖ్యంగా. కాబట్టి గురు జపం చేసుకోవాలి, గురు స్తోత్రాలు చదవాలి. గురువుకి కిలోంపావు శనగల్ని పసుపు రంగు వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి దానం చేసుకోవాలి గురువారం నాడు తెల్లవారుజామున 3 గంటలకి. అలాగే దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన, గురుచరిత్ర పారాయణ ఇవన్నీ కూడా మీకు కలిసి వస్తాయి. శుభమస్తు.